హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసండి. ఎంత బావుంటుందో అస్సలు మాటల్లో చెప్పలేమండి. మన గోదావరి చేపల పులుసుకి, నెల్లూరు చేపల పులుసు టేస్ట్‌కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఈ నెల్లూరు చేపల పులుసు మామిడికాయ పులుపుతో ఎంత బావుంటుందో అసలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసమైతే ముందుగా ఇక్కడ నేను కేజీన్నర చేప తీసుకున్నానండి. ఇది బొచ్చు చేప. ఇది పసుపు, ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట సేపు. ఇప్పుడు ఫిష్ మసాలా కోసం మన పాన్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్‌లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పొడి మిక్సీలో కంటే కూడా మనం చక్కగా రోట్లో దంచితే చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం కేజీకి 80 గ్రాముల చింతపండు అండి. ఇక్కడ కేజీన్నర కాబట్టి నేను 120 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా! మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి పొడి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్రీ కోసం పాన్‌లో పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి, ఇక్కడ నేను పావు కప్పు దాకా ఆయిల్ వేశానండి. చేపల పులుసుకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ పడుతుంది గుర్తుపెట్టుకోండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అస్సలు పేస్ట్ చేయొద్దు. నెల్లూరు స్టైల్ అయితే అస్సలు పేస్ట్ వేయరండి. కావాలంటే కచ్చా పచ్చాగా వేసుకోవాలి కానీ పూర్తిగా పేస్ట్ చేయకూడదు. అలాగే కరివేపాకు మెయిన్ అండి ఈ చేపల పులుసుకైతే. అలాగే 3 టొమాటోలు కూడా జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి అంతే. మెత్తటి పేస్ట్ అయితే చేయొద్దు. చూడండి టమాటాలైతే ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకైతే ఎట్టి పరిస్థితుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యరండి. మీరు వెయ్యొద్దు. వెయ్యకుండా టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా చక్కగా బయటకొచ్చింది గదా! ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. మనం ఆల్రెడీ ఫిష్‌లో కలిపాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా నూనె, ఉప్పు, కారాలు ఎక్కువుండాలి గుర్తుపెట్టుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన పులుసు గూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని, ఈ పులుసు ఒక్క పొంగొచ్చేంత వరకు మూత పెట్టుకుందాం. చూడండి నేనిక్కడ మామిడికాయ ఇందులో హాఫే తీసుకుంటున్నాను. ఫుల్ వేయొద్దండి. మామిడికాయ మొత్తం అంతా వేయకూడదు. పులుపు ఎక్కువైపోతుంది. చూడండి ఒక పొంగొచ్చింది కదా! మన చింతపండు పులుసు. ఇప్పుడు ఇందులో చేప ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. ముక్కలన్నీ చెదిరైపోతాయండి. ఒక్కసారి క్లాత్‌తో ఇలా పట్టుకొని జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేప పులుసుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు, అలాగే ఒక 5, 6 పచ్చిమిర్చి చిన్న ఘాటు పెట్టి వేయండి. పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 12 నిమిషాలండి. నాకు ఈ కర్రీ మొత్తం పూర్తవ్వడానికి పులుసు వేసిన తర్వాత 12 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న ధనియాల పొడి ఉంది గదా! ఇవి వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడ ఇంగువ వేయండి. దీనివల్ల ఏంటంటే చేప నీచు వాసన అనేది రాదసలు. ఇప్పుడు ఇందులో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. చూడండి ఒక్కసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ సిమ్‌లో పెడితే ఇంత దగ్గరగా అయింది. అంతేనండి. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కబడితే ఏంటంటే రైస్‌లో కలుపుకొని తినడానికి బాగోదు. చూడండి మామిడికాయ ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు చేసిన వెంటనే కంటే కూడా 4, 5 అవర్స్ తర్వాత తినండి చాలా బావుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.